ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యములు ధ్యానించబోచుండగా మీ దాసులు ప్రార్థించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుష్య జ్ఞానంతో కాకుండా మీ యొక్క నడిపింపు చేత మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని మీ పాద సన్నిధిలో మొరపెట్టుచు విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకముగా ఈ విజ్ఞాపన ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరొక శుభ సందర్భం. దేవుడు భూమి మీద మనుషులను చేసినప్పుడు మొదట పురుషుణ్ణి చేసిన తర్వాతనే స్త్రీని చేయడం జరిగింది. ఆ పురుషుడు మొదట హవ్వ గారికి భర్తగా, ఆ తదుపరి పిల్లలకు తండ్రిగా ఆదాము గారు ఉండటం భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. అందుకే తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఐ విష్ యూ ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, ఆల్ ఆఫ్ యూ. అలా గుడ్. మాకు వినపడట్లేదు చెప్పట్లు. మరి తండ్రులు లోపల ఉన్నప్పుడు పిల్లలు బయట ఉంటే బాగుంటుంది కదా. నేనేం మాట్లాడుతున్నాను, బయట ఉన్న పిల్లలకి అర్థం అవ్వాలి. తండ్రులేమో లోపల బైబిల్ పట్టుకొని కూర్చొని ఉన్నప్పుడు పిల్లలు బయట ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. రెండవసారి చెప్తున్నాను, మూడోసారి చెప్పలో మీరు పరిగెత్తుల లోపలికి వస్తే అదే సంతోషం. వెరీ గుడ్. ఇక మీదట బయట ఉన్నవాళ్ళు మీకు మంచి వాక్యం చూపిస్తాను. అట్లయితే మీరందరూ యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాళ్ళ లోనికి రమ్ము అని ఒకనాడు లాభాన్ని గారు పిలుస్తారు. సరే, ఇక ఆలస్యం చేయక దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. హూ ఈజ్ ఫాదర్, హూ ఈజ్ డాడ్, అండ్ వై ఈజ్ హీ అపాయింటెడ్ బై గాడ్? దేవుని చేత ఈ భూమి మీద ఒక వ్యక్తి తండ్రిగా ఎందుకు నియమింపబడ్డాడు? ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకుందాం. దీని పుట్టు పూర్వోత్తరాలు ఆలోచిస్తే నాకు తెలిసి గత మాసం ఏమో మనము మదర్స్ డే గురించి ఏమో మాట్లాడుతున్నాం. అయితే మరొక కుమార్తె ఇంచుమించు అదే సంవత్సరాల కాలంలో 1909 1909 సంవత్సరాల్లో సొనోరా అనేటువంటి కుమార్తె, ఒక డాటర్, సొనోరా స్మార్ట్ డాడ్, అది పూర్తి పేరు. చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో 6 మంది పిల్లలను అమెరికాలో ఉన్న ఒకప్పుడు సివిల్ వార్లో యుద్ధం చేసి బాగా కష్టపడినటువంటి వ్యక్తి 6 మంది పిల్లలను పెంచి, తల్లి లేకున్నా తండ్రి ఉత్తమమైన పాత్రను పోషించి 6 మంది సంతానాన్ని పెంచి పెద్దవాడు చేశాడు మా నాన్న అని విలియం జాక్సన్ స్మార్ట్ ఆ తండ్రి పేరు. మా నాన్న ఇంత త్యాగం చేసి మా కొరకు కష్టపడి మా 6 మందిని ఇలా పెంచాడు అని కృతజ్ఞతతో యుఎస్ అమెరికాలో వాషింగ్టన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో నివసించిన వారు వెళ్ళి అలా 1909లో ఇంటర్నేషనల్ మదర్స్ డే మాత్రమే కాదు, ఫాదర్స్ కూడా చాలా త్యాగం చేశారు. కాబట్టి మా నాన్న మాకు చేసిన మేలును బట్టి మేము ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి అన్న ఉద్దేశంతో ఈవిడ ప్రస్తావించినప్పుడు మొదటిసారిగా 1909లో ఈ ఫాదర్స్ డే అనే సెలబ్రేషన్ జరిగింది.
ఆ తర్వాత ఎంతో కాలానికి, చాలా కాలానికి 1972 అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎలాగైతే ఉన్నారో అప్పట్లో రిచర్డ్ నిక్సన్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 19th జూన్ 1972లో ఇది ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయాలని దానిని అధికారికంగా అమలుపరచడం జరిగింది. ఆ రోజు ప్రకటించి ఇక మీదట ప్రతి ఏటా జూన్ నెల 3వ ఆదివారం, 3rd Sunday of June షుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ ద ఫాదర్స్ డే అని అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. ఇది అమెరికాలో జరిగింది. మనం గమనిస్తే మదర్స్ డే కూడా యుఎస్లో స్టార్ట్ అయింది, ఫాదర్స్ డే కూడా అమెరికాలో స్టార్ట్ అయింది. లైక్ వైజ్ ఆ విధంగా చాలా విషయాలు మనము వేరే దేశం నుండి మన దేశంలోకి అలా వ్యాప్తి చెందాయి. తల్లుల దినోత్సవం అయినా, తండ్రుల దినోత్సవం అయినా చర్చిలో అది జ్ఞాపకం చేసుకోవటం, దేవుని వాక్యం ద్వారా వారు బలపడటం, ఇలాంటివే జరిగాయి. మదర్స్ డే కూడా ఒక మెథడిస్ట్ చర్చ్లో జరిగిందని చెప్పాను నేను. అయితే ఈ లోకం ఏం చేసిందంటే దానిని మాత్రమే గుర్తుపెట్టుకుంది, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని. కానీ వారు ఎక్కడ సెలబ్రేట్ చేశారు, ఏ దేవుని జ్ఞాపకం చేసుకున్నారు? అయితే హమ్మింగ్ వస్తుంది మా అమ్మాయికి, అది మర్చిపోయింది. ఇప్పుడు చూడండి, హ్యాపీ మదర్స్ డే అనేది క్రైస్తవులు మాత్రమే చెప్పట్లేదు, క్రైస్తవులు కాని వారు కూడా విష్ చేస్తున్నారు మదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అని క్రైస్తవులు మాత్రమే చెప్పుకోవట్లేదు, క్రైస్తవేతరులు కూడా చెప్పుకోవట్లేదు. ఆ ఒక్కటి గుర్తుంది. కానీ దీనిని ఎక్కడ జరుపుకోవాలి, ఏ స్థలానికి వచ్చి జ్ఞాపకం చేసుకోవాలి? వారు ఇలాంటివి సంతోషభరితంగా జరుపుకున్నా వాళ్ళు మందిరానికి వచ్చారు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది విషయం తెలుసుకున్నారు. దానిని ఒక పండుగగా దేవుడిచ్చినటువంటి తల్లి, దేవుడిచ్చినటువంటి తండ్రి అని చర్చ్లో జరిగింది కార్యక్రమం, ఈ రెండు. కానీ లోకానికి చర్చ్ ఒక్కటి వద్దు, మిగిలినంతా చాలా ముద్దు అనుకున్నారు ఈ లోకం. అయితే ఈరోజు మనం వాస్తవానికి దేవుని దృష్టిలో తండ్రి ఎవరు, హూ ఈజ్ హీ? 103వ కీర్తన ప్రవేశిద్దాం ఈరోజు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. గత నెల మనము మదర్స్ డే గురించి సందేశం ఏదైతే విన్నామో దానిని ఇంటికి వెళ్ళి ఒక రోజు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్లో ఉంది మాకు. ఈరోజు ఫాదర్స్ డే. 103వ కీర్తన 13వ వచనం, వర్స్ నెంబర్ 13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు తనను పోల్చుకునేటప్పుడు, ఈ వచనంలో మీరు జాగ్రత్తగా గమనించండి, 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అంటే దేవుడు తనను ఎవరితో పోల్చుకుంటున్నాడు? భూమి మీద ఉన్న తండ్రితో పోల్చుకొని, ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు ఒక తండ్రి ఎలాగైతే జాలి పడతాడో నేను కూడా ఈ లోకం ఎడల అలా జాలి పడతానని మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే స్పష్టంగా అర్థమయ్యేది, ఒక ఇంటిలో తండ్రి
దేవుని యొక్క ప్రతిబింబం. ఎ ఫాదర్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతిబింబమే ఇంట్లో ఒక తండ్రి పోషించే పాత్ర. ఈరోజు కొన్ని భాగాలుగా ఈ సందేశాన్ని విభజిస్తున్నాను. తండ్రి ఎవరు దేవుని దృష్టిలో భూమి మీద ఒక కుటుంబంలో అంటే తండ్రి దేవుని యొక్క ప్రతిబింబం. దేవునికి ఏ సుగుణాలు, గుణగణాలు, లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలతో ఇంట్లో తండ్రి ఉండాలి అన్న మాట దాగి ఉంది అక్కడ. నేను జాలి పడతాను నా బిడ్డల మీద. ఎలా జాలి పడతాను అనంటే, ఇంట్లో ఒక తండ్రి తన బిడ్డల మీద జాలి ఎలాగైతే చూపిస్తాడో నేను ఆ రీతిగా జాలి పడతాను మీ మీద. వాస్తవానికి దేవుడు చూపించే కరుణ, కటాక్షము, జాలి ముందు మనుషులుగా మనం తప్పు చేయొచ్చు. మొదటి మాట, తండ్రి దేవుని యొక్క ప్రతిబింబం, ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అని తెలుసుకుంటాం. రైలు పట్టాల మీద బండి వెళ్ళేటప్పుడు ఒక ఇంజిన్ పక్కకు జరిగితే అది ఎలాగైతే ప్రమాదానికి గురవుతుందో, ఇంటిలో తండ్రి ఒకవేళ పొరపాటున ఏదన్నా దారి తొలగిపోతే కుటుంబానికే అది హానికరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ తండ్రి ఎంతో జాగ్రత్త పడాలి. నేను ఇంట్లో దేవుని యొక్క ప్రతిబింబాన్ని, కాబట్టి నేను దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉండి నా ఇంటిని నేను ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. దీనితో పాటుగా తండ్రి ఎవరో కాదు, మరొక మాట, ఆత్మల కాయు కాపరి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. దేవుని యొక్క ప్రతిబింబం మాత్రమే కాదు తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి తండ్రి ఆత్మల కాయు కాపరి. 24 యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఆత్మల కాయు కాపరి అని ఎందుకంటున్నాను? ఇంట్లో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని యెహోషువ గారు తన ఇంటి యొక్క తీర్మానం తెలియజేస్తున్నాడు. తన ఇంటి వారి అందరి యొక్క తీర్మానాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని. తండ్రి దేవుని యొక్క ప్రతిబింబం మాత్రమే కాదు, తండ్రి ఆత్మల కాయు కాపరి. ఏ ఆత్మల కాయు కాపరి? తన ఇంటి వారందరినీ దేవునిలో నడిపించగలిగే సమర్థుడై ఉండాలి. అంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పండి? దేవుడు ఆ ఇంటిలో భార్యను, బిడ్డలను ఉంచటం, వారందరినీ నీ చేతికి అప్పచెప్పాడు తండ్రిగా. దేవుని దృష్టిలో నిన్ను సమర్థుడుగా ఎంచుకున్నాడు దేవుడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకరు మనను ఎన్నుకోవాలి. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు? ఈ పని వీరికి అప్పచెప్తే సమర్థవంతంగా చేయగలరు, దే ఆర్ క్యాపబుల్ పీపుల్, సమర్థులు వీళ్ళని గుర్తుపట్టి పరీక్షించి ఆ బాధ్యతలు అప్పచెప్తారు ఉద్యోగంలో. ఇది మనకు అర్థమైతే ఇంట్లో ఉన్న తండ్రికి ఆ తల్లిని అనగా పిల్లల తల్లి అనగా తన భార్యను, బిడ్డలను అప్పచెప్పాడంటే దేవుడు ఈ తండ్రిని నమ్మాడు. ఐ బిలీవ్ దట్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు లీడ్ దిస్ ఫ్యామిలీ. ఈ ఇంటిని నడిపించగలిగే సమర్థుడు నీవు అని దేవుడు నిన్ను నమ్మాడు కనుక నిన్ను తండ్రి స్థానంలో నిలబెట్టాడు.
ఆ పాత్రను యెహోషువ గారు పోషిస్తూ సమాజానికి తెలియజేస్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని తీర్మానం చేసుకున్నాం. ఈరోజు మీ ఇంటి తీర్మానం ఏంటి? తాత్కాలికంగా మనము దేవుని సేవించువారమా? శాశ్వత కాలము తరతరములు మనం దేవుణ్ణి సేవించువారమా అనే ప్రశ్న మనకు రావాలి. దేవునిలో ఒక ఇల్లు నివసించడం అనేది అది ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. మీరు కావస్తే మందిరానికి వెళ్ళండి, నేను రాను అన్నాడు అనుకోండి ఆ ఇంట్లో ఉన్న తండ్రి, ఇంకంతే, ఇల్లు చిరిగిన విస్తరే, ముందు ఈయనే కదలాలి. ఇక్కడంటే పరిస్థితులు, ఉద్యోగాలను బట్టి చాలామంది తండ్రులు వేరువేరు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆదివారం వచ్చినప్పుడు మీరు మందిరానికి వెళ్ళడం మిస్ చేయకండి, వెళ్ళండి తప్పకుండా అని ఒక మాట చెప్పినప్పుడు అదే సంతోషం. ఇకపోతే ఆత్మల కాపరి చేసే పని ఏంటి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్పి విడిచిపెట్టడమా? ఊరినే బయట వాళ్ళకి మేము క్రైస్తవులం అండి, మేము యెహోవా దేవుణ్ణి యేసు ప్రభువును వెంబడించే వాళ్ళని చెప్పేస్తే సరిపోదు. ఆ తండ్రికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 6, Deuteronomy chapter number 6. 6వ వచనం నుండి చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. చాలు. దేవుడు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అని మాట్లాడుతున్నాడు. అభ్యసింపచేసి అంటే చెప్పేసి వదులుకోవడం కాదు. నేను చెప్పాను వాడు వినలేదండి కాదు, వాడు వినేట్టుగా మనం చేయాలి. తండ్రి కుమారుడు అంటున్నానని ఇక్కడున్న డాటర్స్ మాకు సంబంధం లేదని అనుకోకండి. కుమారుడు అనే పదం తెలుగు బైబిల్లో ఉపయోగించారు, ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అన్నాడు. ఈ చిల్డ్రన్ అన్న పదంలో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ సన్ అండ్ డాటర్, ఇద్దరికీ. వాటిని అభ్యసింపజేసి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. అవును బ్రదర్, మేమైతే చెప్తున్నాం కానీ మా పిల్లలు నేర్చుకోవట్లేదు బ్రదర్ అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. మా పిల్లలు చెప్తున్నాం కానీ వాళ్ళు వినరండి. వారిలో ఉన్న మొండితనమే. పిల్లలు వినరు. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళిపోయారు కానీ చాలామంది ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి చెప్తున్నా. తండ్రి గురించే చెప్తున్నాం, తల్లి గురించి చెప్పాము. అయితే సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు. చాలు సిస్టర్, ఉపదేశము, నీ తండ్రి ఉపదేశము అంటే అర్థం ఏంటి? వెన్ యువర్ డాడ్ ఆర్ మదర్, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుమని ఉంది అక్కడ. వెన్ యువర్ పేరెంట్ ఈస్ టీచింగ్ యూ, టెలింగ్ యూ సంథింగ్ అబౌట్ గాడ్లీ థింగ్స్, దేవుని విషయాలు చెప్పేటప్పుడు ఇది దేవుడు చెప్పాడు కనుక నేను నా తల్లి మాట నా తండ్రి మాట వినాలి అనేది నేర్చుకోవాలి. విధేయత చూపించే పిల్లలంటే దేవునికి ఇష్టం, అవిధేయత చూపించే పిల్లలంటే దేవునికి అసహ్యం. బాలుడైన సమూయేలు గారిని తల్లి తీసుకుని రాగానే హన్నా గారు అక్కడే మోకరించి ప్రార్థన చేశారు. బాల్యం నుండి అవి నింపి తల్లిదండ్రులు నేర్పించే మాటలు నేర్చుకోవాలి అనే ఆసక్తి పిల్లలకు ఉండాలి. విధేయత చూపించాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. ఏది పడితే అది మళ్ళీ ఆజ్ఞాపిస్తే తప్పు, దోషులం అవుతాం. మళ్ళీ తల్లిదండ్రులు ఒకవేళ చూసాం కదా మదర్స్ డే చెప్పినప్పుడు, మదర్స్ డే గురించి ఒక తల్లి దుర్మార్గునిగా పెంచిందట. అతల్య అనే స్త్రీ కుమారుణ్ణి దుర్మార్గునిగా పెంచిందట.
అది తప్పవుతుంది. మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను విన్నానని మమ్మీ తప్పు చెప్తున్నా కూడా దాన్ని తప్పు చేయడానికి సిద్ధపడితే చాలా పొరపాటు అవుతుంది. ఇది ఎలాంటిదంటే, చాలా కాలం క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఇక్కడ. ఒక ఇంట్లో తల్లి కుమారుడు ఉన్నారట. ఒకరోజు షాపుకు పంపించింది, నాయన సోపో సబ్బో ఉప్పు పప్పు తీసుకురమ్మని. వీడేం చేశాడు, అతను కిరాణా షాప్లో అతను తీసుకొద్దామని ఆ వెనక్కి తిరిగేసరికి ముందర ఏదో ఒకటి లేపేశాడు ఈ చిన్న పిల్లోడు. వాళ్ళమ్మ సోప్ తీసుకున్నామని చెప్తే సోప్తో పాటు ఇంకోటి ఏదో పట్టుకొచ్చాడు ఇంటికి. అక్కడ ఏదో స్టీల్ సామాన్లు, ఒక హ్యాండ్ కర్చీఫ్, స్పూను, చెంచా ఏదో ఉంటే పట్టుకొని వచ్చాడు. నేను నిన్ను దెమ్మనింది సోపే కదా, కందిపప్పే కదా, ఇలాంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏదో ఆయన అట్లా తిరిగాడు పక్కకు, నేను ఇక్కడ నుంచి తీసేసాను అన్నమాట. అబ్బా గొప్ప పంటరా, మన ఇంట్లో ఇది లేదని నువ్వు తీసుకొచ్చావని, నా బిడ్డే నా బంగారమే అని చెప్పేసి దగ్గర తీసుకొని ఆ తల్లి హత్తుకొని ముద్దు పెట్టిందట. ఓ నేను ఇలాంటివి చేస్తే మా అమ్మకు చాలా ఇష్టం అని అనుకుని వీడు ఈసారి ఒకసారి ఏదో బ్యాంకుకు పంపించిందంట పని మీద. బ్యాంకులోనో లేకపోతే ఇంకో షాప్లోనో పంపించేసరికి వాళ్ళది ఆ డ్రాలో క్యాష్ పెట్టింటారు కదా డబ్బు, అతనేదో తీద్దామని ఆ ఆఫీసర్ వెనక్కి తిరిగేసరికి ఆ డ్రాలో నుంచి ఇంత క్యాష్ తీసి లోపల పెట్టేసుకున్నాడు. అలా అలా చిన్న చిన్న వాటి నుండి పెద్ద పెద్ద వాటికి అలవాటు పడి ఒకరోజు వేసవి కాలంలో అందరూ నిద్రపోతున్నారని ఒక ఇంట్లోకి జ్వరపడ్డాడు. ఇంట్లో ఏదో శబ్దాలు వస్తున్నాయని బయట పడుకున్న వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వస్తానే ఇంట్లో దొంగ ఉన్నాడు. ఈ దొంగకి ఏం చేయాలో తెలియక పిల్లిని తలుపేసి కూడా తిరగబడుతుందిగా, అలా ఈ దొంగోడు లోపల ఉండేసరికి ఏం చేయాలో దిక్కుదోచక పక్కన ఏది కనబడే అది తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళని హతమార్చాడు. ఆ దొంగ కాస్త ఇప్పుడు ఏమయ్యాడు, హంతకుడయ్యాడు. అలా బాల్యం నుండి చేసిన ప్రతి తప్పు పోలీసు రికార్డులలో దొరికిపోయింది. అలా నేరాలు ఎక్కువగా పెరిగిపోయి చివరికి ఫలానా రోజు ఉరిశిక్ష తీయాలని న్యాయమూర్తి తీర్పిచ్చినప్పుడు ఆ ఉరిశిక్ష ఖరారైపోయింది. దేశ రాష్ట్రపతి కూడా క్షమించలేని తప్పు జరిగిపోయింది. మొత్తానికైతే మరణశిక్ష ఖరారైంది. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ శిక్ష అమలు కాబోతోంది. అలాంటి సమయంలో నీకేదైనా చివరి కోరిక ఉందా చెప్పు నాయన అని అడిగారట ఉన్నటువంటి జైల్లో అధికారులు. నా చివరి కోరిక ఒకటి ఉంది, నేను మా అమ్మని చూడాలి, మా అమ్మతో మాట్లాడాలి ఒక మాట. అప్పుడు ఏంటబ్బా నా కొడుకు పిలుస్తున్నాడని వాళ్ళ అమ్మ వచ్చిందట జైలుకి. మమ్మీ నువ్వు కొంచెం దగ్గరికి వస్తే నీకు విషయం చెప్పాలన్నాడు. సరే అని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. ఈవిడేమనుకుంది అప్పుడు కూడా, వీడు దొంగతనాలు చేసి ఎక్కడైనా దాచిపెట్టింటే ఏ బంగారమో వెండో వజ్రాలు ఎవరికి చెప్పకూడదని నాకు సైలెంట్గా చోలో చెప్తున్నాడేమో, పోతూ కూడా నాకు ఇంత బంగారం కూడా ఎక్కడ దొరికాడబ్బా అని, ఏంటి నాయన చెప్పుని దగ్గరికి వెళ్ళిందట. ఇంకా కొంచెం దగ్గర రామా, నేను గట్టిగా చెప్పకూడదు చెవులో చెప్పాలన్నాడట. సరే అని వాళ్ళమ్మ ఇంకా దగ్గరికి రాగానే ఆ చెరసాల లోపల ఉంటాడుగా, వాళ్ళమ్మ దగ్గర చెవి ఇవ్వగానే ఆ చెరసాల లోపలుండే నోట్లో ఆవిడ చెవి పెట్టుకొని కొరికి చెవి తెగిపోయేంత వరకు కొరికేశాడట వాళ్ళ అమ్మ చెవి. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏంది మీ అమ్మని ఇట్లా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా ఇంత మరి ఇంకా ఘోరం చేస్తున్నావు అనేసరికి అప్పుడు వాడు అంటాడు, ఒకప్పుడు ఇదే చెవిలో నాకు నీతి సూత్రాలు మా అమ్మ ఉపదేశించింటే ఈరోజు నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. నేను చిన్నప్పుడు ఒక చిన్న చాక్లెటో బిస్కెటో దొంగతనం చేసినప్పుడు మా అమ్మ నన్ను మెచ్చుకుంది, మంచి పని చేసేవాడిని. ఆ రోజే నా తల్లి నన్ను సరిచేసిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కదా. అప్పుడు నేను చేసింది తప్పే అని అప్పుడు అతల్య లాంటి స్త్రీకి అప్పుడు అర్థమైందట ఆ విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో నీ తండ్రి ఉపదేశం విను, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు అని ఉపదేశించబడినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెబుతున్నది దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో కూడా పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీదే. మంచి చెప్పేటప్పుడు విధేయత చూపించాలి, మంచి చెప్పకపోతే మాత్రం మన జీవితాలు దేవునికి అప్పచెప్పి మార్చుకోవాలి. ఇది పిల్లలు. ఇది ఎవరి నుంచి నేర్చుకోగలము? బైబిల్లో 2 తండ్రి కుమారులు కనబడతారు.
తండ్రి పేరు ఆహాజు, కుమారుని పేరు హిజ్కియా. హిజ్కియా గారి గురించి మనకు తెలుసుగా, భయంకరమైన రోగం వచ్చినప్పుడు, ఇక నువ్వు చనిపోతావు, ఇంకా చాలా దగ్గర పడింది నీ సమయం అన్నప్పుడు తిరిగి దేవునికి మొరపెట్టగా ఒక మనిషి ప్రార్థన ద్వారా ఆయుష్ను పెంచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో హిజ్కియా గారే. అలాంటి భక్తిపరుని యొక్క తండ్రి ఆహాజు ఒక భయంకరమైన దుర్మార్గుడు. తండ్రి ఎంత దుర్మార్గుడు చూద్దాం ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథాల్లో ఆహాజు యొక్క క్రియల గురించి రాయబడి ఉంటుంది. 2వ గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 28. ఎంత ఘోరమైన తప్పులు ఈ తండ్రి చేస్తాడో మనం చూద్దాం ఒకసారి. 28వ అధ్యాయం మొదటి నుంచి, పేజ్ నంబర్ 381. అందరు తీసారా? 381 పేజ్ నంబర్. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోములో యందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను, అంటే ఆహాజుకు ఎంతోమంది కుమారులు పుట్టారు, అలా అగ్నిలో దహించి వేయబడకుండా తప్పించుకున్నవాడే హిజ్కియా గారు. ఎందుకంటే ఆహాజు యొక్క కుమారుడే హిజ్కియా గారు. ఎక్కడ చూడగలం? 28వ అధ్యాయం 27వ వచనం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపట్టబడను గాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయను. హిజ్కియా గారి కాలంలోనే ప్రవక్త అయిన యెషయా గారు ఉండటం, దానికంటే ముందు వారి తండ్రి ఆహాజు కాలంలో కూడా హిజ్కియా గారు ఉన్నారు. యెషయా గారు ఉన్నారు. ఒక సందర్భంలో ఆహాజుకు అనే ఈ రాజు వద్దకు ప్రవక్త అయిన యెషయా గారు వస్తారు. వచ్చి, నువ్వు దేవుని వెంబడించట్లేదు, వెంబడించకపోతే నీకు ప్రమాదం, నిజంగా మన దేవుడే దేవుడు అని నువ్వు నమ్మటానికి నీకేదైనా ఒక రుజువు కమ్మంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఏమంటావు ఆహాజు అన్నాడు. అంటే ఇది ఎలా ఉందంటే ప్రశ్న, దేవుడు కనబడి భక్తికి మెచ్చాను, నీకేం కావాలి నాయనా అని అడిగాడు. అప్పుడు ఈ మనిషి నాకు అది కావాలి ఇదే కావాలి అని కోరితే బాగుంటుంది. ఈ మనిషి ఏమన్నాడంటే అసలు నువ్వే వద్దు నాకు అన్నాడు. అలాంటి మనిషి ఈ ఆహాజు. ఎక్కడ చూడగలమా ఆ సందర్భం? నీకు భక్తి లేకపోయినా, నువ్వు దుర్మార్గుడు అయినా, దేవుడు నీకు ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా నీకేదైనా సూచన కావాలో చెప్పు, నువ్వు నన్ను దేవుడు అని నమ్మడానికి ఏం కావాలో చెప్పు ఆహాజు అని అంటే నాకు అవసరమే లేదన్నాడు. అక్కడ 7వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. 12వ వచనం కూడా. యెహోవా, అందరు తీసారా? పేపర్ల సౌండ్ వస్తుందంటే మీరు ఇంకా తిప్పుతున్నారని అర్థం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. అక్కడ ఏమడుగుతున్నాడు దేవుడు ప్రవక్తనే యెషయా గారిని పంపించి, ఆహాజు, నువ్వు నీ కుమారులను అగ్నిలో దహించావు, పోతపోసిన విగ్రహాలను నువ్వు వెంబడిస్తున్నావు, అయినప్పటికీ నేనే దేవుడు, నేను చెప్పిన విషయాలు సత్యమని నువ్వు నమ్మడానికి ఒక్క సూచన అడుగు. నువ్వు అడిగింది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగే వాటిలో
నువ్వు అడిగే వాటిలో ఒకవేళ పాతాళమంతో లోతుగా ఉన్నది ఏదైనా చూపించమన్నా నేను చూపిస్తాను నీకు. ఊర్ధ్వలోకమంత ఎత్తైనది ఏదైనా ఉంటే దాన్నైనా అడుగు, నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ వ్యక్తిని అడిగితే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను అడగను యెహోవా అని అంటున్నాడు. అక్కడ 12వ వచనంలో ఏ మనిషి అహాజు నేను అడగను యెహోవాను, నేను ఆయన నన్ను అడగాల్సి, నేను నా విగ్రహాలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటానని మాట్లాడుతున్నట్లుంది పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నాను, మదర్స్ డే రోజు అతల్య లాంటి స్త్రీని చూశాను, ఫాదర్స్ డే రోజు అహాజు లాంటి వ్యక్తిని చూస్తున్నాం. కాబట్టి దేవుడు మాతో మాట్లాడుతూ, నాయన నీవు దేవుని ప్రతిబింబానివి, అంతేకాకుండా నీ ఇంటికి నీవు ఆత్మల కాయు కాపరివి. ఆత్మల కాయు కాపరివి మాత్రమే కాదు, ఇప్పుడు 3వ విషయం చెప్తున్నాను, నీ ఇంటికి నీవే పోషకుడవు. యు ఆర్ ద ప్రొవైడర్. ఏ తండ్రైనా తన కుటుంబానికి అవసరమైనవి తెచ్చి ఇవ్వకపోతే దేవుని దృష్టిలో నేరస్తుడు అవుతాడు, దోష అవుతాడు. చూద్దాం అన్నమాట. అలా అని అడిగిందంతా తెచ్చే, ఇప్పుడు వీడి కనీసం సైకిల్ రాదు, నాన్న నాకు కారు తెచ్చివు అన్నాడు. నో 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 నో, ఇంటికి ఏం అవసరమో వాటన్నిటినీ సమకూర్చి పోషించగలిగేవాడుగా ఉండాలి. అది బైబిల్ యొక్క మాటలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చాలామంది కుటుంబాలలో పురుషులు కుటుంబ బాధ్యతలు విడిచిపెట్టి ఎంతో నిర్లక్ష్యంగా బాధ్యత రహితులుగా బాధ్యత లేని వారుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని దేవుడు అసహించుకుంటున్నాడు. జీతం వస్తానే విందులు చిందులు, మందిరంలో వందనాలు, బయట తందనాలు, ఇలా చేసేటువంటి తండ్రులు ప్రపంచంలో ఉంటారు. నీకు ఆ సమయంలో అదొక ఆనందం ఉండొచ్చు, ఆ సమయంలో నీకు సంతోషం ఉండొచ్చు. ఇంటికి కనీసం నువ్వు ఏమీ ఖర్చు పెట్టట్లేదు, నీ పిల్లల చదువులు పట్టించుకోవట్లేదు, నీ పిల్లల పోషణ పట్టించుకోవట్లేదు, నీ భార్యను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని దేవుడు దోషిగా పరిగణిస్తున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం, ఎవడైనను స్వకీయులను, స్వకీయులు అంటే ఎవరనంటే మొదటి కేటగిరీలో చెప్తున్నాడు. విశేషముగా ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అట. ఎవరైనా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే అతను దేవుని దృష్టిలో అవిశ్వాసి కన్నా చెడ్డవాడట. ఒకవేళ అలాంటివి ఏవైనా మన జీవితాలలో ఉంటే కుటుంబాలను పట్టించుకోకూడదు, నేను నా జల్సాలు, నా ఆనందం, నా సంతోషమే నాకు ప్రాముఖ్యమని అలా కుటుంబానికి పోషకుడుగా ఉండకుండా ఉండేవారితో ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఇక్కడ ఎవరు అలాంటి వారు లేకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో ఈ రికార్డింగ్ ద్వారా ఎవరైనా వినవచ్చు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడని సృష్టికర్త చెప్పిన మాట వినకపోతే ఆయనను మించి ఇంకెవరు లేరు. ఈ లోకంలో ఏదైనా సమస్యలు వస్తే చిన్న కోర్టు నుంచి పై కోర్టు వరకు మెల్లిమెల్లిగా దశల వారీగా న్యాయం చేయడానికి కోరచ్చు. కానీ సృష్టికర్తను దాటిపోయి ఇంకెవరున్నారు చెప్పండి? ఇంకెవరు లేరు. దట్ ఈస్ అ సుప్రీం పవర్, సుప్రీం అథారిటీ అది. అలాంటి దేవుని దగ్గర మనం తమాషలు చేయకూడదు. అవసరమైతే ముందు నీ ఇంటి వారు తృప్తి చెందిన తర్వాత నీవు స్వీకరించడం అనేది ఒక మంచి గుణం. కొన్ని సందర్భాల్లో అన్ని రోజులు ఒకటేలాగా ఉండవుగా ఇంట్లో. పిల్లలు, భార్య అంతా తిన్న తర్వాత అప్పుడు నువ్వు ఒకవేళ చేయి వేయగలిగితే అప్పుడు నీ ప్రేమను చూసి ఎన్నో నేర్చుకుంటారు కుటుంబం అంతా. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటున్నట్టు. మంచి తండ్రులు ఇక్కడ ఉన్నారు. భవిష్యత్తులో పెరిగి పెద్దవారై వివాహమై
ఆ తర్వాత తండ్రులుగా మారేవారు ఉండవచ్చు. ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం అందు ఉంచుకోవాలి. కేవలం పోషించువాడు మాత్రమే కాదు, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది తండ్రి యొక్క పాత్ర గురించి. పోషకుడు మాత్రమే కాదు, నీ ఇంటికి రక్షకుడవు కూడా నీవే. ఏమేమి విన్నాం మనం ఇంతవరకు? మొదటిదేమో దేవుని యొక్క ప్రతిబింబమే ఆ ఇంటిలో ఉన్న తండ్రి. రెండవది ఆత్మల కాయు కాపరి. 3 నీ ఇంటికి నీవే పోషకుడు, దేవుని తరపున నియమించబడిన పోషకుడు. ఇప్పుడు 4 సామెతల గ్రంథము 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. పోషకుడు మాత్రమే కాదు, నీ ఇంటికి నీవే రక్షకుడు. పోషకుడవు, రక్షకుడవు. నీవు నీ ఇంటి వారిని రక్షించాలి అని అంటే ముందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అది నీకు బహుధైర్యం పుట్టిస్తుందట. నీవు ధైర్యంగా ఉన్నప్పుడు నీ ఇంటి వారు నీ రెక్కల చాటున మరుగు చేయబడి ధైర్యంగా జీవిస్తారు. ఇంటిలో ఉన్న తండ్రే భయభీతులతో బలహీనుడుగా ఎప్పుడేమవుతుందో మాకేం జరుగుతుందో అని ఉన్నారనుకోండి, టెన్షన్లో ఇల్లంతా టెన్షన్లోకి వెళ్ళిపోతారు. తండ్రి అటెన్షన్లో ఉన్నాడు అనుకోండి, ఏ సమస్య వచ్చినా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధమే అన్నట్లుగా అటెన్షన్లో ఉన్నాడంటే మా నాన్న మాకు హీరో అనుకుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో తండ్రి నాన్న హీరో లాగానే కనపడాలి, కానీ నాన్న జీరో లాగా కనపడకూడదు. నాన్న హీరో లాగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు బహుధైర్యంగా ఉంటాడట. నాన్న హీరో అయితే పిల్లలు క్షేమంగా ఉంటారట. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. మొదటిది తండ్రి దేవుని యొక్క ప్రతిబింబం. 2 ఆత్మల కాయు కాపరి. 3 ఆ ఇంటికి పోషకుడు. 4 ఆ ఇంటికి రక్షకుడు. ఇప్పుడు 5వది చూద్దాం. 5వది ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలకు కోపం రేపకండి, వాళ్ళని ఇరిటేట్ చేయకండి. పిల్లల యొక్క మనసు, పిల్లల యొక్క స్వభావం వేరు. అందుకే చైల్డ్ సైకాలజీ, అడల్ట్ సైకాలజీ అని సైకాలజీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సైకాలజీలో కొందరు సైకాలజీ స్పెల్లింగ్ లేకపోతే దాని పిస్కాలజీ అనే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు కొందరు అలానే చదివే అవకాశం ఉంటుంది. దట్స్ నాట్ దాట్, దిస్ ఈజ్ సైకాలజీ. చైల్డ్ సైకాలజీ ఈజ్ డిఫరెంట్, అడల్ట్ సైకాలజీ ఈజ్ డిఫరెంట్. యూత్ అండ్ చిల్డ్రన్. దేవుడు ఏమంటున్నాడంటే మీ తండ్రి మీకు బోధించేటప్పుడు, ఉపదేశించేటప్పుడు వినండి. ఎందుకంటే 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఈ మాటలు ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేటప్పుడు ఇవి మాకు అవసరం లేదని ఎవరైనా అనుకున్నారంటే చాలా తప్పు. చాలామంది బైబిల్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఎప్పుడు బైబిల్లో ఉన్నవేలే వినే విషయాలే కదా, ఎప్పుడు చెప్పేవి అనుకుంటూ అంటారు. ఒక విషయం గురించి పదే పదే బోధిస్తున్నారు అని అంటే అర్థం ఏంటి? ఎంత చెప్పినా నీకు ఎక్కట్లేదని అర్థం. ఎంత చెప్పినా నీకు అర్థం అవ్వట్లేదు కనుకనే చెప్పిండేదే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పిండేదే మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తుంది. బైబిల్ నిర్లక్ష్యం చేస్తే
ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం కాదు, సంఘంలో వాక్యం ఉపదేశిస్తున్న ఆ పాస్టర్ గారిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కాదు. ఏకంగా దేవుణ్ణి నువ్వు పట్టించుకోవట్లేదని అర్థం. బైబిల్లో చెప్పిన విషయాలను ఎవరైనా విధేయత చూపించకపోతే నువ్వు దేవునికే విధేయత చూపించను అని ఆయననే తిరస్కరించావు. యు ఆర్ ఎ డిసోబీడియంట్ చైల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు చాలా భయంకరమైన అవిధేయుడు. బైబిల్లో ఉన్న విషయాలు తీసి మీ ఇంట్లో అమ్మ నాన్న నీకు బోధిస్తున్నారు. బోధించేటప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, చెప్తానే ఉంటాడు మా డాడీ, ఎప్పుడు చెప్తానే ఉంటాడు మా మమ్మీ అనుకుని నిర్లక్ష్యం చేస్తే మాత్రము నువ్వు అవిధేయత చూపించినావాడు. ఇప్పుడు మనం అందరం చాలామంది పెద్దలు ఇక్కడ, ఒకవేళ మనము మన తల్లిదండ్రులతో అలా బిహేవ్ చేసామేమో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఒకవేళ మనం మన తల్లిదండ్రులతో అలా బిహేవ్ చేసింటే ఒకసారి ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని, ఎందుకంటే అందరి ముందర ప్రార్థన చేసి సిగ్గవుతుంది కదా, దేవుని ద్వారా ఒప్పుకుందాం తప్పు చేసామని. అతిక్రమణలు ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, దాన్ని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, దాన్ని ఒప్పుకొనవాడు నాశనం అయిపోతాడు. కాబట్టి 5వ విషయం తెలుసుకుంటున్నాము, తండ్రి ఉపదేశకుడు. మొదటిదేంటి? తండ్రి ఇంట్లో దేవుని ప్రతిబింబం. 2 ఆత్మల కాయు కాపరి. 3 పోషకుడు. 4 రక్షకుడు. 5 ఉపదేశకుడు. ఇన్ని చేస్తున్నటువంటి తండ్రికి ఇక ఏ అధికారం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నిన్ను పోషిస్తున్నాడు కష్టపడి రాత్రింబగళ్ళు, నీ ఆత్మ బాగుండాలని ఆత్మలకాయు కాపరిగా కష్టపడుతున్నాడు, ఆత్మలకాయు కాపరిగా ఉన్నాడు. నీ దేహంలోకి ఏమైనా ఇబ్బంది కలిగినా హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, దగ్గరుండి మోసుకొని వెళ్తున్నాడు, ఇంటిని అంత జాగ్రత్తగా చూసుకుంటూ నీకు నీతి సూత్రాలన్నీ ఉపదేశిస్తున్నాడు. అన్నీ చేస్తున్నటువంటి తండ్రికి ఇక ఇంట్లో ఏ అధికారం ఉంటుంది చెప్పండి? గెస్ చేయండి, ఇంకే అధికారం ఉంటుందో? ఇంట్లో క్రమశిక్షణ దెబ్బతింటుంటే ఇంటిని క్రమంలో పెట్టగలిగే సమర్థుడు మాత్రమే కాదు, శిక్షకుడు. వెన్ యువర్ ఫాదర్ ఈజ్ డిసిప్లైనింగ్ యూ, ఒబే టు యువర్ డాడ్. అదే చెప్తాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నీ తండ్రి నీ ఇంటికి ఉపదేశకుడు, పోషకుడు, రక్షకుడు, ఆత్మల కాయు కాపరి మాత్రమే కాదు, ఆ తండ్రి శిక్షకుడు కూడా. ఇంట్లో పిల్లలు దారి తప్పిపోతుంటే వారిని అవసరమైతే ఒక దెబ్బన్న కొట్టి సరైన మార్గంలో నడిపించగలిగే శిక్షకుడు. ఇది కూడా దేవుని యొక్క లక్షణాలలో, సుగుణాలలో ఒకటి. చూద్దాం ఒక మాట. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. చాలా సిస్టర్, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. తండ్రి కేవలం ప్రేమించి సంరక్షించి కాపాడువాడు మాత్రమే కాదు, ఇల్లు దారి తప్పిపోతుంటే చక్కగా క్రమశిక్షణలో పెట్టే ఒక శిక్షకుడు కూడా. ఇదే మాట ఇందాక మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట దాగి ఉన్న పదం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడేమో శిక్షణ, ట్రైనింగ్ గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 12లో 9వ వచనంలో ఇదిగో శరీర సంబంధమైన తండ్రులు మీకు శిక్షకులై ఉన్నారు కదా, వారికి లోపడ్డావు కదా, మా నాన్న కొడతాడు, మా నాన్న మమ్మల్ని అరుస్తాడు, ఇలాంటివన్నీ భయం ఏదైతే ఉందో, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కూడా అంతగానో విధేయత చూపించాలి కదా. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తండ్రులు పోషించే ఈ ప్రధానమైన ఈ అన్ని విషయాలు మనం విన్నాం. ఇంతవరకు ఎన్ని భాగాలు విన్నాం? 6 విన్నాం. ఫస్ట్ది ఏంటి? దేవుని యొక్క ప్రతిబింబం. 2వది ఆత్మల కాయు కాపరి. 3 పోషకుడు. 4 రక్షకుడు. 5
ఉపదేశకుడు, 6 శిక్షకుడు. 6 చెప్పిన తర్వాత ఇంకా ఆశ ఉంటుంది. ఇప్పుడు సంపూర్ణం అవ్వాలి కదా. 6 అయిపోయింది. ఇంకా దేవుడు సృష్టిని చేసి 6 దినములు చేసి ఆ తర్వాత 7వ దినం విశ్రమించాడు కదా. అలానే సంపూర్ణం అవ్వాలంటే ఆ 7వది కూడా చెప్పేస్తే గుర్తుపెట్టుకుంటాం కదా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారని నాకు కొంచెం అర్థమై, అందుకు మిమ్మల్ని ఇప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయం తీసుకెళ్తున్నాను. 7వ విషయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము ఒక్క నిమిషం 4-5 వచనాలు చదువుదాం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వల్లని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఏమి చేస్తున్నాడట యోబు గారు? దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా కుమారులు నా కుమార్తెలు ప్రతిదినము వారి వారి ఇండ్లలో కూర్చొని విందులు చేసుకుంటున్నారు. వారు అలా అందరూ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుని దూషించరేమో, దేవునికి వ్యతిరేకంగా నా బిడ్డలు ప్రవర్తించారేమో, వారు ప్రవర్తించిన తీరును బట్టి దేవుని యొక్క శిక్ష వారి మీద పడుతుందేమో అని వారి గురించి యోబు గారు ఏం చేస్తున్నారంటే దహన బలి చేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. తన బిడ్డల విషయమై యోబు గారు తండ్రిగా ఏ పాత్ర పోషిస్తున్నాడంటే ఆయన ఒక ప్రార్థనా పరుడుగా కనబడుతున్నాడు. మీరు గమనించండి 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి అందరిని పిలుస్తున్నాడు, నా బిడ్డలారా రండి అని. కుమారులు కుమార్తెలు అందరి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు విందులు చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు, మీ ఆనంద సంబరాలలో దేవునికి వ్యతిరేకంగా మీరేమైనా తప్పు చేశారేమో, రండి మీ అందరి గురించి ప్రార్థన చేస్తానని వారి పక్షాన దేవునికి మొరపెట్టుచు దహన బలి చేస్తున్నాడట. అంటే ఈ తండ్రి బిడ్డల మీద ఎంత ప్రేమ కలిగి ఉంటే ఆ పిల్లలు దేవునికి దూరం అవ్వకూడదని తాపత్రయంతో వేదనతో నా బిడ్డలు దేవునికి దూరం అవ్వకూడదు అని ప్రార్థనా పరుడుగా కనబడుతున్నాడు ఈ తండ్రి. ఈ విధంగా భూమి మీద ఉన్నంత కాలం ఈ తండ్రి దేవుని యొక్క ప్రతిబింబముగాను ఆత్మల కాయు కాపరిగాను తన ఇంటి వారిని పోషించేవాడుగాను తన ఇంటి వారిని సంరక్షించే ఒక రక్షకుడుగాను ఇంకా ఉపదేశకుడుగాను శిక్షించువాడుగాను అంతా చేసిన తర్వాత ప్రభువా ఈ శిక్ష, మామూలుగా ఇంట్లో శిక్ష ఎప్పుడు పడుతుంది? తప్పు చేసినప్పుడే శిక్ష పడుతుంది. తప్పు చేసినప్పుడు పిల్లలను గద్దించడంతో పాటుగా ఆ 7వ విషయానికి వచ్చేసరికి నాయన తప్పు చేశారు క్షమించు అని పిల్లల పక్షాన ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా తండ్రి ఉండాలి అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు ఈ ఆదివార దినమున మనతో మాట్లాడిండేది ఇదిగో ఒకసారి దేవుని చూడండి, ఆయన మనకి ఏమై ఉన్నాడు? ఆయన ప్రతిబింబముగా మనల్ని చేసుకున్నాడు, ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. మనలో ఆయనను చూడాలని ఆయన ఇష్టపడ్డాడు. మనలో ఆయనను చూడాలని ఆయన ఇష్టపడినప్పుడు మనము కూడా మన స్వరూపం ఆయనలా ఉండాలని మనం మార్చుకోవాలిగా. అదే దేవుని యొక్క ప్రతిబింబం. ఇక 2, ఆత్మల కాయు కాపరి. ఎలాగైతే మనల్ని కాపాడటానికి యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడడానికి ఎన్ని త్యాగాలు చేశారో మనం కూడా అలాంటి పాత్ర పోషించాలని హెచ్చరించాడు. దానితో పాటుగా మనకి ఏది కుదవ కాకుండా శరీరానికి అవసరమైన వాటిని దయచేస్తూ
తర్వాత ఆత్మ సంబంధమైన వాక్యమైన జీవాహారమును దయచేస్తూ దేవుడు మనకు పోషకుడుగా ఉన్నాడు. ఆ పోషకుడే మన ఆత్మలు నశించిపోతుంటే రక్షకుడుగా వచ్చాడు. వచ్చిన ఆయన మనకు అనేక విషయాలు పరలోక సంబంధమైన వాటిని ఉపదేశించి గొప్ప ఉపదేశకుడుగా కనపడ్డాడు. ఆ ఉపదేశకుడు ఎంత చెప్పినా వినకపోతే మనల్ని తీర్పులోనికి తీసుకొని వచ్చే శిక్షకుడుగా కనబడుతున్నాడు. అలా మనం తీర్పులోనికి వెళ్ళకూడదని మన కొరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనక ఇది క్షమించు అని మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. అలా ప్రభు యొక్క లక్షణాలతో ఇంట్లో తండ్రి మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి ఆ విధంగా జీవించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో దేవుడు రథసారథిగా, కుటుంబ పెద్దగా అనుగ్రహించినటువంటి తండ్రులను బట్టి కొందరికైతే ఇంట్లో ఇంకా తండ్రులు ఉన్నారు, మరికొందరికైతే తండ్రులు నిద్రించి ఉన్నారు. కాబట్టి నిద్రించిన వారు ఇండ్లు ఒకవేళ ఉంటే మీరు ఈ తండ్రిని కోల్పోయిన ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడని ఆ తండ్రికి లోబడి జీవించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. బై ద వే, ముగించే ముందు ఒక మాట. భూమి మీద ఫాదర్, తండ్రి అనే దానికి అర్థాలు రెండు. తండ్రిని ఎలాగైతే కన్న తండ్రి, ఈ శరీరానికి జన్మనిచ్చిన తండ్రిని ఎలాగైతే చూస్తారో, వివాహం అయిన తర్వాత ఫాదర్ ఇన్ లాను కూడా అదే దృష్టితో చూడాలి. ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి? మామయ్య గారు అని పిలుస్తాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఫాదర్ ఇన్ లా. చట్ట ప్రకారంగా ఇక మీద ఈయన నాకు తండ్రి అని అర్థం. అది కాబట్టి ఆయనను కూడా అదే దృష్టితో చూడాలి. నిన్ను ఆ దృష్టిలో చూస్తున్నప్పుడు నీ ఇంటికి వచ్చిన అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, వారి మీద కూడా నీ బాధ్యత ఉందని మామయ్య గారులు గ్రహించాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఇంతవరకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. అవునా ప్రభువా, మేము కుటుంబాలుగా జీవిస్తూ మీ యొక్క పరలోక క్రమాన్ని, మీ యొక్క మనస్సును మేము ఎరిగి జీవించాలని హెచ్చరించారు, తెలియచేశారు. ఈ విషయాలను మేము మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి మీకు విధేయత చూపించి జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.